వస్తుంది కదా. ఓయ్, నీ పేరెంతమ్మా? ఒక ఇంట్రోవర్ట్గా పుట్టినందుకు సిగ్గుపడుతున్న క్షణం ఇది. హలో అక్వామ్యాన్, వాట్సాప్. ఇంకొక అద్భుతమైన స్పాట్తో మీ ముందుకు వచ్చేసాను. అదే డాగ్స్ పార్క్. ఇక్కడ రకరకాల డాగ్స్ అన్నిటిని తెస్తారనమాట, వెరైటీ బ్రీడ్స్. అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి బ్రీడ్స్ వచ్చాయి ఏంటని చెప్పి. ఫుల్ ఫన్ అనమాట. మీరు డాగ్ లవర్స్ అయితే మాత్రం ఇది ఒక సూపర్ స్పాట్ అనే చెప్పాలి. చలో లోపలికి వెళ్ళి చూద్దాం. అయితే బాగా లేట్ అయిపోయింది, 4:30కి వద్దాం అనుకున్నా, 5:30కి వచ్చా. సూర్యదేవుడే హెల్ప్ చేయాలి. లెట్స్ గో. చలో ఇదన్నమాట ఎంట్రీ. చూడండి అట్లా పెద్దగా GHMC డాగ్స్ పార్క్ అని రాశారు. చలో లోపలికి వెళ్ళి, అయితే టికెట్ కౌంటర్ ఇక్కడ. మీరు మీ డాగ్కి టికెట్ అవసరం లేదు, కానీ మనుషులకి టికెట్ తీసుకుంటారు. లెట్స్ గో. ₹50 మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. హ్యాట్స్ ఆఫ్ గురుగారు. నాకైతే ఫుల్ ఎక్సైటింగ్ ఉంది. అమ్మ, ఎన్ని టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ వచ్చాయి చూడండి ఒకసారి. చాలా వస్తాయి అనమాట. సూపర్ స్పాట్ ఇది హైదరాబాద్లో. ఎందుకంటే ఇక్కడ ఒక సూపర్ జర్మన్ షెపర్డ్ ఉంది. ఎంత పెద్దగా ఉంది అది అంటే చూద్దాం. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య, ఈడికి ఉంది. ఇంకా అలా ఫుల్ ఎక్సైట్మెంట్తో లోపలికి వెళ్ళంగానే హండ్రెడ్స్ ఆఫ్ డాగ్స్ ఉన్నాయి అనమాట. అన్నీ కూడా వెరైటీ బ్రీడ్స్. కొన్ని గోల్డెన్ రిట్రీవర్స్ ఉన్నాయి, షిట్జూస్ ఉన్నాయి, లాబ్రడోర్స్ ఉన్నాయి. ఇవైతే ఎక్కువగా ఉన్నాయి అనమాట. ఈ 3 డాగ్స్ కామన్గా ఇవే పెంచుతూ ఉంటారు కదా అందరూ. అటు చూడండి, ఆ తెల్ల గోల్డెన్ రిట్రీవర్కి ఒక ఎర్ర షర్ట్ కూడా వేసారనమాట. చూడడానికి సూపర్ క్యూట్ ఉంది కదా అది. ఇంకా అన్ని డాగ్స్ అట్లా సరదాగా ఆడుకుంటున్నాయి అనమాట. అన్ని కూడా చాలా ఫ్రెండ్లీ డాగ్స్. మాక్సిమం ఫ్రెండ్లీ వాటిని ఇక్కడికి తెస్తారు. ఒకవేళ ఫుల్ అగ్రెసివ్ డాగ్స్ ని తెస్తే సపరేట్ గా పక్కన ఒక కేజ్ ఉంది, అందులో ఉంచి కూడా మీరు ఆ డాగ్ తో ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఎర్ర చొక్కా వేసుకున్న కుక్క అయితే ఫుల్ ఎక్సైటింగ్ ఉందన్నమాట. అది అటు ఇటు పరిగెడతానే ఉంది కంటిన్యూస్ గా నాన్ స్టాప్. అయితే అప్పుడు వచ్చింది అనమాట ఈ చౌ కుక్క. నా కళ్ళు దీని మీద పడ్డాయి. ఇంకా దీన్ని పట్టుకుందామన్న నా ప్రయత్నాలు మాత్రం అసలు మామూలుగా లేవు. చూడండి, అక్కడ పట్టుకుందాం అనుకున్నా, ఇగ్నోర్ కొట్టింది. అరే సరే రాబాయ్ అని చెప్పి కొంచెంసేపు ఆగాను అనమాట. మళ్ళీ ఎదురొచ్చింది. సరే ఇప్పుడన్నా పట్టుకుందామని చెప్పి అలా పట్టుకుంటుంటే అది మళ్ళీ ఇగ్నోర్ కొట్టింది అనమాట. మళ్ళీ వెళ్ళిపోయింది. అరే ఏంట్రా బాబు ఇదని చెప్పి అనుకున్నా. ఇంకా అది ఎంతసేపటికి దొరకట్లేదని పక్కొచ్చి బాధపడుతున్నా. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఫైనల్ గా జింక మనకి చిక్కింది. అదే కుక్క, అదే చౌ మనకి చిక్కింది. ఇంకా కొంతసేపు దర్శనం ఇచ్చిందనమాట. పోన్లే పాపం అని చెప్పి. చూడండి అసలు అది పట్టుకుంటే మొత్తం టెడ్డీ బేర్ లాగా ఉందనమాట. కొంతసేపు ఆడుకున్నాను దాంతో. ఒక యూట్యూబర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా నా పక్కనే ఉచ్చబోస్తుంది చూడండి, సిగ్గు లేకుండా. పోసేసి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోతుంది చూడండి సైలెంట్ గా. ఇంకా అక్కడికే జర్మన్ షెపర్డ్ కూడా వచ్చిందనమాట. జర్మన్ షెపర్డ్ అయితే నా ఫేవరెట్ డాగ్. అసలు సూపర్ ఇంటెలిజెంట్ అనమాట. అవి అసలు మనిషికి అర్థమవుతుంది అనమాట దానికి. తర్వాత ఇక్కడ ఈ వెరైటీ డాగ్ కనిపిస్తుందా, ఇది వచ్చిందనమాట. అదైతే అసలు సూపర్ క్యూట్ ఉంది. అక్కడే ఈ క్యూట్ షిట్జు ఉంటే దాంతో కొంచెంసేపు ఆడుకున్నాను అనమాట. దాని పేరు కూడా అడిగాను, ఏదో చెప్పారు, అది మర్చితిని. ఇంకా ఈ వెరైటీ డాగ్ వచ్చేసి మన ఇండి ఇంకా లాషాబ్స్ క్రాస్ బ్రీడ్ అనమాట. అసలు మస్తు వెరైటీగా ఉంది కదా. మస్తు వెరైటీ ఉన్నా కూడా మస్తు యూనిక్, చాలా అందంగా ఉందన్నమాట. అది అసలు చాలా రేర్గా చూస్తూ ఉంటాం అనమాట ఇలాంటి డాగ్స్. అసలు అదిరిపోయింది అనమాట. నాకైతే అది పిచ్చ క్యూట్ అనిపించింది. ఇంకా దీంతో కూడా కొంచెంసేపు ఆడుకున్నాను. ఇంకా అప్పుడు ఎంట్రీ ఇచ్చిందనమాట ఈ బెర్నీస్ మౌంటైన్ డాగ్. అసలు ఇవి కూడా ఇక్కడ హైదరాబాద్ లో పెంచుతున్నారని నాకు అసలు ఐడియా లేదు. అసలు అబ్బా దీన్ని చూసాకైతే అసలు మైండ్ పోయింది. అది టీనేజ్ లో ఉందో లేకపోతే దాన్ని గ్రూమింగ్ చేయించారో అదంతా ఫర్ తీసేసి, కానీ చాలా పెద్దగా ఉందన్నమాట. అసలు వంగకుండానే అది నా చేతికి టచ్ అయిపోతుంది. అసలు అంత పెద్దగా ఉందన్నమాట అది. దానికి ఇంకా ఫుల్ ఫర్ వస్తుంది అనమాట. అసలు మొత్తం చాలా పెద్దగా ఉంటుంది అది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డాగ్ బ్రీడ్స్ అనమాట అదైతే. కానీ ఆడుకుందామని చూస్తే అది బిజీగా ఉందన్నమాట ఏదో ఎత్తుక్కుంటా. అరే, ఒక ఇంట్రోవర్ట్ గా పుట్టినందుకు సిగ్గుపడుతున్న క్షణం ఇది. ఇంకా మనందరి ఫేవరెట్ హస్కీ కూడా ఎంట్రీ ఇచ్చేసింది. హస్కీస్ అయితే చాలా ఉన్నాయి అనమాట. ఆల్ కలర్స్ హస్కీస్ ఉన్నాయి అక్కడ. ఇదిగోండి ఒక ఇండి కూడా ఉంది ఇక్కడ. ల్యాబ్ క్రాస్ లాగా ఉంది. ఓయ్ రా, నీ పేరెంతమ్మా? అయితే స్నూఫీని ఎందుకు తేలేదంటే మనడు బీభత్సమైన అగ్రెసివ్ డాగ్ అనమాట. వాడు మొత్తం అందరి మీద అరుస్తూ ఉంటాడు. వాడితో అసలు సరదాగా అనిపిది ఇక్కడికి తెస్తే. వాడు కూడా మొత్తం కంఫర్టబుల్గా ఏం ఫీల్ అవ్వడు, ఎవరిని వేసేద్దాం అన్నట్టు ఉంటాడు అనమాట. సో అందుకనే స్నూఫీని తేలేదు. ఓన్లీ మేమే వచ్చాం మీకు చూపిద్దామని. వస్తుంది కదా. ఓయ్,
నీ పేరెంతమ్మా? పేరెంత? గుద్దు పోయి. ఇంకా అలా ఒక్కొక్క చిన్న చిన్న కుక్క పిల్లలు వచ్చి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అసలు నాకైతే వాటిని ఎత్తుకొని నలిపే బుద్ధి అయింది, కానీ మనలో ఉన్న ఇంట్రోవర్టే ఆపేస్తున్నాడు. మళ్ళీ వాటి ఓనర్స్ చూస్తే ఏమనుకుంటారని చెప్పి ఆగిపోతున్నాను. కానీ అసలు నిజంగా అయితే అసలు ఫుల్ కంట్రోల్ చేసుకున్నాను అనమాట. అసలు బీభత్సంగా ఆడతాను నేను డాగ్స్తో, కానీ అక్కడ కొంచెం డిసిప్లిన్డ్గా బిహేవ్ చేశాను. మరీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ఇట్లా అంటారు. ఇంకా ఈ క్యూట్ షిడ్జుని కూడా ఎత్తుకున్నాను అనమాట. దీని కళ్ళు ఎక్కడ ఉన్నాయని చెప్పి చాలాసేపు ఎతికాను. నాకైతే దీని కళ్ళు అయితే అసలు కనిపించట్లేదు, మొత్తం దాని బొచ్చులో కవర్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. సరే దా ఇక్కడ కూర్చో అని చెప్పి కొంతసేపు పక్కకు కూర్చోబెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ ఆ బెంచ్ మీద నుంచి ఎక్కడ కింద పడిద్దా అని చెప్పి నేనే ఎందుకులే రిస్క్ అని చెప్పి దాన్ని కింద పెట్టేశాను అనమాట. వెళ్ళి ఆడుకోపో అని చెప్పి వదిలేశాను. అరే మాట్లాడరా అరే మాట్లాడరా. ఏ కుక్క నాతో ఆడుకోవట్లేదు, నా దగ్గరికి రావట్లేదు అని సాడ్గా కూర్చున్నప్పుడు వచ్చింది మామ ఈ డాల్మేషియన్. ఇది ఆడింది నాతో అసలు. కాదు, మా వాళ్ళ కోసం వచ్చాడు అతను. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. ఇది ఆడింది మామ నాతో. అసలు ఏమన్నా ఆడిందంటే అసలు అలా కూర్చొని ఉన్నా కదా, ఇంకా అదే బాల్ పట్టుకొని వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఇంకా బాల్ తీసి నేను ఎట్టిస్తురితే అటు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బాల్ని పట్టుకొని నాకు తెచ్చిస్తుంది. అసలు ఏమన్నా మజా వచ్చిందంటే అసలు చూడండి, ఆ బాల్ని అట్లా తెచ్చిస్తానే ఉంది. అట్లా చాలాసేపు ఆడాను అనమాట దీంతో. ఇదిగోండి ఈసారి బాల్ అట్టిసిరాను, మళ్ళీ పట్టుకొని వెళ్ళి మళ్ళీ తెచ్చి ఇచ్చేస్తా ఉంది. దాని ఓనర్స్ అంటున్నారు అది అట్లా ఆడుతూనే ఉంటుందంట ఇంకా 4-5 గంటలు. నా ఓపిక ఉన్నంతసేపు అది అట్లా ఆడుతూనే ఉంటుందంట. చూడండి ఇప్పుడు ఇటు సురుతున్నాను బాల్, ఎంత స్పీడ్గా పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ బాల్ని పట్టుకొని తెస్తుందంటే అసలు సూపర్ నేర్పించారనమాట దానికి ఫెచ్ ట్రైనింగ్. అసలు సూపర్ ఆడుతుంది. నాకే కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువై కొంచెం దూరం కిసిరాను అనమాట. ఆ బాల్ ఏమో దొబ్బింది గడ్డిలోకి. ఇంకా అది ఎత్తుక్కుంటా అటే ఎటో వెళ్ళిపోయింది. సో అది గైస్ ఈ వీడియో. మనం కొంచెం లైట్గా ఇంట్రోవర్ట్ అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఓన్లీ డాగ్స్ ఉంటే బాగుండేదని కూడా అనిపిస్తుంది. ఈ మనుషులతో మాట్లాడటమే మన వల్ల కావట్లేదు. ఏదో చేసేద్దాం అనుకున్నా, కానీ పర్లేదు, బాగానే ఎంజాయ్ చేశా. డాగ్స్తో అయితే ఆడుకున్నా. ఇంకా డాగ్స్లో ఎవరైతే మీరు పక్క నచ్చుతుంది ఈ స్పాట్. అన్ని చాలా బ్రీడ్స్ వచ్చాయన్నమాట. డాల్మెన్షన్, బెర్నీస్ మౌంటైన్ డాగ్, అవి ఇవి ఇంకా నాకు పేర్లు కూడా తెలియదు, అన్ని బ్రీడ్స్ వచ్చాయి. అన్నిటితో ఆడుకున్నా. చాలా పెద్ద పార్క్ చూడొచ్చు మీరు. చాలా బ్రీడ్స్ వచ్చాయి, చాలా డాగ్స్ వచ్చాయి అనమాట. వీకెండ్కి ఒక మంచి స్పాట్, వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ పార్ట్ 2 కూడా తీద్దామని అనుకుంటున్నా దీన్నే, ఇంకొంచెం మనం ఎక్స్ట్రావర్ట్గా మారి. అదనమాట ఈ వీడియో నచ్చితే మన స్టైల్ ఉంది కదా ఒకటి, హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. రండి ఇప్పుడు దాకా మిగతా డాగ్స్ రియాక్షన్ చూసాం, వాటిని చూసాం. మరి స్నూఫీని చూడకపోతే ఎట్లా? వాడు ఆనందం, ప్రేమ చూడండి ఇప్పుడు. ఇప్పుడు వీడికి రకరకాల డాగ్స్ స్మెల్ మొత్తం వస్తూ ఉంటుంది. సో మొత్తం స్మెల్ చూస్తాడు అనమాట. వాడు ఆనందం చూసారు. కవర్లతో గీకేస్తాడు అనమాట. ఫుల్ ఎక్కడ పడితే అక్కడ లవ్ బైట్స్ చేసి వస్తాడు. నా చెయ్యి మొత్తం వీడి గాట్లే. అదమ్మో గుద్దుబాయ్. అందుకని బట్టు కూడా వచ్చాడు. బట్టు గుద్దుబాయ్ అమ్మ గుద్దుబాయ్. నేను మొత్తం వేరే డాగ్ స్మెల్ వస్తుంది అడికి. మొత్తం వేరే కుక్కల స్మెల్ చూస్తున్నాడు. ఏ కుక్క దగ్గరికి వెళ్ళా ఏంటని. ఫుల్ పొసెసివ్ అమ్మ మనోడు. ఇప్పుడు గంట ఏడుస్తాడు వేరే కుక్కల్ని కలిసినందుకు. ఓ అమ్మ ఎరకొట్టి ఫోన్ పగలగొట్టి. ఈడియట్ పట్టు కదా. ఇక్కడ రావే. Batu boy, is a good boy. Snoopy is also good boy. Hey, Snoof, idiot.
సోఫీ ఎందుకని ఎందుకని ఇంకా వీళ్ళిద్దరు కొట్టుకుంటారు అనమాట కొంతసేపు ఫ్రెండ్లీ ఫైర్. చాలే కెమెరామెన్ కట్ 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 కట్.